నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ ఎక్కువ సమయం వాడడం వల్ల వినికిడి లోపం పెరుగుతుందని స్థానిక ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. హీరింగ్ డే 3rd March. సో అందుకని చిన్న ర్యాలీ వచ్చి హీరింగ్ గురించి దానికోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేకి ఈరోజు ర్యాలీ లాగా కండక్ట్ చేశాను. హీరింగ్ లాస్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కండక్టివ్ హీరింగ్ లాస్, కండక్టివ్ హీరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్, మిక్స్డ్ హీరింగ్ లాస్ అని ఉంటుంది. కండక్టివ్ హీరింగ్ లాస్ అంటే చెవులో ఏమన్నా రంధ్రం పడినప్పుడు వస్తుంది. సెన్సరీ న్యూరల్ అంటే వయసు పెరిగే కొద్దీ చోటు వస్తుంది కదా, దాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటే. మిక్స్డ్ అంటే రెండు కలిపి ఉంటే మిక్స్డ్ హీరింగ్ లాస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన వరల్డ్ హీరింగ్ డే జరుపుకుంటామండి. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడం కానీ, గేమింగ్స్ ఎక్కువ వాడడం కానీ, ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వాడడం కానీ, లౌడ్ స్పీకర్లు దగ్గరగా ఉండడం కానీ, ఇవి చేయడం వల్ల లోపల కర్ణ పెరిగి దెబ్బతిని హీరింగ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న వయసు ఏంటంటే ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడొద్దండి. వాడాల్సి వచ్చినా కూడా 50 డెసిబెల్స్ కన్నా తక్కువగా ఉన్నట్టుగా అవి కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని అడ్వాన్స్ ఉంటాయి. మనం కొంచెం సౌండ్ని తక్కువ చేసి వినిపిస్తుంటుంది, మనకి సేఫ్టీగా ఉంటుంది. అండ్ సెల్ ఫోన్ని కూడా ఎక్కువసేపు యూజ్ చేయొద్దండి, చెవుల దగ్గర ఎక్కువసేపు పెట్టుకోవడం కానీ. అండ్ గేమింగ్ ఆడేవాళ్ళు, గేమ్స్ ఎక్కువ సెల్ ఫోన్లో ఆడేవాళ్ళు ఎక్కువ సౌండ్స్ పెట్టుకుని ఆడకుండా, అండ్ లౌడ్ స్పీకర్స్ దగ్గర ఎక్కువసేపు నిలబడకుండా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే వినికిడి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే ఏరియా హాస్పిటల్ కదిరిలో మనకి ఇక్కడ హీరింగ్ టెస్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. దయచేసి వచ్చి అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.